వీళ్ళందరూ ఆ ఏడు పార్లమెంట్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు. నల్గొండ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 2,23,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు. కుందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు, ఒక ఎమ్మెల్యే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అయితే ఇప్పుడు రఘువీర్ రెడ్డి నల్గొండకు ఎంపీ. ఇద్దరు కొడుకులను మొత్తం మీద రాజకీయంగా పటిష్టం చేసిండు జానారెడ్డి అని చెప్పుకోవాలి. రిటైర్మెంట్ తీసుకున్నా కానీ వీళ్ళని మంచిగా ఇక భువనగిరిలో 9 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి. 9 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 74,269 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి దూసుకుపోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక కరీంనగర్ పార్లమెంట్ లో ఇందాక చెప్పుకున్నాం బండి సంజయ్ 7 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 85,215 ఓట్ల మెజారిటీతో ముందుకు వెళ్తా ఉన్నారు. మహబూబ్ నగర్ లో జయజమ్మ జైత్ర యాత్ర కొనసాగుతున్న మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అయితే 6వ రౌండ్ తర్వాత బీజేపీ లీడ్ లోకి ఉంది. 9,410 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి అంటే డికే అరుణకు పోలైన ఓట్లు 1,24,690 అయితే కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డికి పోలైన ఓట్లు 1,15,280 ఓట్లు. టఫ్ ఫైట్ అయితే నడుస్తా ఉంది. ఇగో మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ఇప్పుడు గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉండే సిట్టింగ్ ఎంపీ వెళ్ళిపోతా ఉన్నారు. నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ ఫట్టు, మాలోతు కవిత సిట్టింగ్ ఎంపీ ఫట్టు. పాయ అంటారు వాళ్ళు, సీట్లు వాయాలంటున్నారు.